అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అయినా మధు లైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనమంతా తన పక్కన ఉన్నాం. తనకేం అవ్వదు. నువ్వు టెన్షన్ పడకు. దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకో. జనని చెప్పినట్టు నువ్వు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. నేను ఈ పేపర్స్ మీద సంతకం పెట్టను. ఆగా ఈద కదే ఈద మాయల మరాఠీ. ఎవర్రా? ఎవరంటానంటక్క? అదే మాయ మాటలు చెప్పి మాటకి నన్ను బకరాన్ చేస్తున్న ఆ మధు ఎక్కడది? ఇవాళ దాని సంగతి అటో ఇటో తేల్చేస్తాను. దాని కళ్ళకి నేను పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా? జనం మధ్యన నన్ను వెర్రిబాగులోని చేస్తుంది. దాని తల తిక్క వేషాలని నా దగ్గర ప్రదర్శిస్తే దాని మెడ మీద తల లేకుండా చేస్తా. ఎక్కడా? ఏం చేసిందిరా? ఎందుకు దాని మీద కారాలు మిరియాలు నూరుతున్నావు? ఏం చేసింది అంటక్క? పెళ్లిలో ధరణి బదులు అది కూర్చొని నాతో తాళి కట్టించుకొని నన్ను వెధవం చేసింది. మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని ఫ్యామిలీ కోర్టు దాకా నన్ను లాక్కెళ్ళి అక్కడ సంతకం పెట్టకుండా వెనక్కి వచ్చేసింది. మాటికి నా చెవులకు తాటాకులు కట్టాలని చూస్తుంది. నా బతుకుతో ఆటలాడుకోవాలనుకుంటుంది. ఇది వరకు అంతో ఇంతో తాగేవాడిని. ఇప్పుడు దీని దెబ్బకి హోటల్ 24 అవర్స్ తాగడానికే సరిపోతుంది. ఎక్కడది? ఏదో విధంగా ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కదా. నానా తిప్పలు పడి బావకాలు పట్టుకొని అయినా ధరణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చిందని ఆనందపడే లోపే నా ఆనందం మీద దుఃఖం కుమ్మరిచ్చేసిందక్క. అది ఇవాటితో దానికి భూమి మీద నూకలు చెల్లినట్టే. ఏ మధు, ఎక్కడే నరికేస్తా నేను. ఎక్కడా నరికేస్తా. చేస్తుంది. దాని మాటలు విని తలాడించే వాళ్ళందర్నీ ఇలాగే వెర్రి వాళ్ళని చేస్తుంది. ఇంటి ముందు ఏడుస్తూ కూర్చుని ఆయన్ని వెర్రి వెంగళప్పని చేసింది. తర్వాత ఇంట్లో చేరి మన జీవితాలతో ఆడుకుంటూ మనందర్నీ వెర్రి వాళ్ళని చేస్తోంది. ధరణికి నూరిపోసి దాన్ని దగా చేసింది. నాన్న అంటూ ఈ ఇంటికి దరిద్రంలాగా దాపురించిందిరా. అది వదలకూడదురా, అస్సలు వదలకూడదు. నరకం అంటే ఏంటో దానికి ఇక్కడ చూపించాలి మనం. శారదా, ఏం జరిగింది? ఏంటి ఇద్దరు అరుచుకుంటున్నారు? ఏం జరగడం ఏంటండి? వీడి బతుకుతో బంతాట ఆడుతుంది. పెళ్ళప్పుడు పిచ్చోడిని చేసింది. ఆ తర్వాతంట మీరిద్దరూ రేపు ఫ్యామిలీ కోర్టు దగ్గరకు వచ్చి అక్కడ లాయర్ ఇచ్చే కాగితాల మీద సైన్ పెట్టి మీ మ్యారేజ్ యాక్సిడెంటల్ గా జరిగింది, మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి, దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తే కోర్టు క్యాన్సిల్ సర్టిఫికేట్ ఇస్తుంది.
ఈ పేపర్స్ మీద సంతకం పెట్టను. జనాన్ని వెర్రి వాళ్ళని చేయడం దానికి బాగా అలవాటైపోయినట్టుంది. ఈసారి దాన్ని వదలద్దండి. దాని సంగతి అటో ఇటో తేల్చేయాలి. ఏమంటారు? శారదా, ఊళ్ళో వాళ్ళ సంగతులని మనకెందుకు? అందరి గురించి పట్టించుకునే టైం మనకు లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి, ఎవరి బతుకులు వాళ్ళు సరిచేసుకుంటున్నారు. మనకంత టైం లేదు. ఈ నైట్కే నేను, నువ్వు, ధరణి, బాలు అందరం కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. బావా, ఏం మాట్లాడుతున్నా బావా? మీరంతా ఊరు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అవునరా, నేను, మీ అక్క, బాలు, ధరణి వేరే ఊరు వెళ్ళిపోతున్నాంరా. ఇంకా ఇక్కడికి రాదలుచుకోలేదు. నా పిల్లల్ని రాబందుల్లా వీళ్ళందరూ పీకు తింటుంటే ప్రతి క్షణం కాపాడుకునే ఓపిక నాకు లేదురా. అందుకే వీళ్ళందరికీ దూరంగా ప్రశాంతంగా బ్రతుకుదామని బయటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు బావా? ఎక్కడికో అక్కడికి. సుఖంగా సంతోషంగా ఎక్కడ బ్రతకగలిగితే అక్కడికి వెళ్ళిపోతాం. మరి నేను? రేయ్, నీ చావు నువ్వు చావరా. ఇక్కడ పూట పూట నా పిల్లల బతుకులు పీకు తినేవాళ్ల కోసం నేను రాత్రింబవళ్ళు కాపలా కాస్తూ బ్రతకలేనురా. శారదా, అవసరమైన సామాన్లన్నీ గబగబా సర్దేయ్. రాత్రికే మన ప్రయాణం. నానా, ఏంటి నాన్న మీరనేది? మీరు మాత్రమే వెళ్ళిపోతారా? నా పేరు చెప్పలేదే. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నేను కూడా మీతో పాటే వస్తాను నానా. ఏం తల్లి, నువ్వు మా కూడా వస్తావా? అసలు నీ మూలంగానే కదా ఆయనకి ఈ ఊరు వదిలి వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. నువ్వొచ్చాకనే కదా ఈ కొంపకి చిచ్చు మొదలైంది. మళ్ళీ నిన్ను కొరక అసలు నెత్తిని పెట్టుకుని వెళ్లాలంటావా? వద్దు తల్లి, వద్దు. మా బతుకేదో మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. చేసింది చాలేదా? ఇంకా ఎందుకో నేను కూడా వస్తానంటున్నావు? అయినా ధరణితో పెళ్లి అనుకున్న దానికంటే పెళ్లి జరక్కపోతే ఈ ఊరి నుంచి, ఈ జనం నుంచి దూరంగా వెళ్ళిపోతానని నీకు చెప్పాను కదా. కనీసం ఆ మాట మీదన్నా నన్ను నిలబడిని. నువ్వు రావడానికి వీల్లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా కూడా మేం వెళ్ళిపోతాం, అంతే. ఏం మాట్లాడుతున్నారు నాన్న? కన్న తండ్రి ఎవరో తెలియక 20 ఏళ్ళు తప్పించిపోయాను. ఈ మధ్య కదా మీరు నా కన్న తండ్రి అని తెలిసింది. మీ ప్రేమ ఆపేక్షలు పొందడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు ఇష్టంగా నువ్వే నా కన్న కూతురని ఒప్పుకునేదాకా మీతో పాటే ఉండాలని నిర్ణయం తీసుకున్నా.